నంద్యాలకు వచ్చినాము వినాయక విగ్రహాన్ని అయితే తీసుకుపోవడానికి. వినాయక చవితి సందర్భంగా రేపు 27వ తారీఖు వినాయకుడిని కూర్చోబెట్టాలి కదా మండపాలలో. చూడండి అసలు ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఆటోలు వచ్చినాయి, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మేమైతే నంద్యాల వచ్చినాం. క్రెయిన్ల ద్వారా అయితే వినాయకుల్ని బుల్లర్లకు కానీ ట్రాక్టర్లకు కానీ ఎత్తడం అయితే జరుగుతుంది. చూడండి అక్కడ క్రెయిన్ ద్వారా ఎత్తుతున్నారు. చూడండి ఎంత బాగా క్రెయిన్ ద్వారా ఎత్తుతున్నారు. ఏది ఏమైనా వినాయక పండుగ అంటే అదో ఇది బాగా సందుల్లో గొంతుల్లో ఎక్కడ పడితే అక్కడ వినాయకునికి మంచిగా బాగా పూజలు చేసి నైవేద్యాలు పెట్టి పండగ చేయడం. నిమజ్జనం రోజు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది నిమజ్జనం రోజు. చూడండి ఎంత మంచి రంగురంగు విగ్రహాలు. యాక్చువల్గా అయితే మనం మట్టి విగ్రహాలతో చేసుకుంటే కాలుష్యం ఉండదు అనుకోండి. రంగరంగం మనం మారి మట్టి విగ్రహాలను తయారు చేసుకొని మట్టి విగ్రహాలతోనే నిమజ్జనం చేసుకోవడం వలన ఎటువంటి వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.